నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో పీవీఆర్ కళ్యాణ మండపంలో ఈరోజు ఒక పండగ వాతావరణం అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ కలిసి ఈరోజు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంకు సంబంధించింది నిధులు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క నరేంద్ర మోడీ ఉపన్యాసాన్ని కూడా ఇటు కలెక్టర్ కావచ్చు, ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని మొత్తం పూర్తిగా తిలకించారు. అనంతరం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ యొక్క కోవూరు నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 16,939 రైతులకు లబ్ధి చేకూరినట్లు ఆమె తెలిపారు. 11,06,94,000 నిధులను ఇటు రైతులకి పంపిణీ చేసినట్లు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాట ఇచ్చిందో, ఏ పథకాన్ని అమలు చేస్తామని చెప్పిందో ప్రతి ఒక్కటి అమలు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం ఉందని చెప్పారు. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ జెండాలోనే నాగలి గుర్తుందని, నాగలి గుర్తు అంటే ఇది వ్యవసాయానికి సంకేతం కాబట్టి మేము వ్యవసాయానికి ఎప్పుడు కూడా అన్ని విధాలు కట్టుబడి ఉంటామని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఏ ఏ హామీలు అయితే ఇచ్చారో అవి 100% నెరవేరుస్తామని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. అయితే ఈరోజు ఈ యొక్క కళ్యాణ మండపంలో, ఈ యొక్క పీవీఆర్ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజరైనప్పుడైతే ఇటు నియోజకవర్గంలోని టీడీపీకి చెందిన మహిళలు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. కళ్యాణ మండపంకి వెళ్ళిన తర్వాత అక్కడ ముఖ్య నాయకులు అందరూ కూడా, ముఖ్యంగా రైతులను కూడా చాలా ఆనందంతో ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఘనంగా సన్మానించారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క నిధులు ఈరోజు మంజూరవడం పట్ల వేమిరెడ్డి ప్రశాంత్ కూడా హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా అన్నదాత సుఖీభావ సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000, మొత్తం 20,000 కూడా త్వరలో జమ అవుతుందని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. కోవూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల కల్లా ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అటు అభివృద్ధిలో నెంబర్ 1గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇటు కోవూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి కోవూరు నియోజకవర్గంలో అయితే ఈరోజు రైతులు ఒక హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈ యొక్క నిధులు అటు మొత్తం ఆమె చేతుల మీదకి అందుకోవడం తమకు చాలా సంతోషం ఉందని చెప్పి ప్రతి రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఎక్కడ ఈ 2 రాష్ట్రాల్లో కూడా కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నెంబర్ 1 నిలపడమే తన ఆశయం అని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ అన్నదాత సుఖీభవ పథకం అమలు సందర్భంగా గ్రామాల్లోనే ఈరోజు ఎంతో పండుగ వాతావరణం చూస్తున్నాం. మనము రైతులకు సాయం భారం కాదు, బాధ్యతగా గుర్తించాలి అని చెప్పిన మహోన్నత మానవతావాది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు దర్శి నియోజకవర్గంలో ఈ అన్నదాత సుఖీభవని ప్రారంభించారు. ఆ సందర్భంగా మనం కూడా ప్రతి దగ్గర రాష్ట్రం అంతా కూడా ఈ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి రైతన్నలకు మేము నిత్యము తోడు ఉంటాము అని చెప్పి మరోసారి నిరూపించుకున్న ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మనం సూపర్ 6 పథకాల్లో ఒకటైన ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ ఆగస్టు 2వ తేదీ ప్రారంభించుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. కేంద్రం ఇచ్చే 6,000 కలుపుకొని ఏడాదికి 20,000 3 విడతల్లో రైతులకి ఇస్తామని చెప్పి మనం అందరం ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000 కలుపుకొని 7,000 రైతులకి ఈ అన్నదాత సుఖీభవలో ఖాతాల్లో వేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా మొత్తం 46,85,838 మందికి లబ్ధి కలిగింది. దీనికోసం ఇప్పటి వరకు 2,03,000 రాష్ట్రం మొత్తం మీద 2,03,42.92 కోట్లు విడుదల చేశాం. ఎవరికైనా ఇంకా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు కాల్ సెంటర్ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 155-251 అనే ఒక టోల్ ఫ్రీ నంబర్ కి ఫోన్ చేసి మీకు ఎవరికైనా
ఇప్పుడు చెప్పిన విధానం బట్టి రాకపోతే పరిష్కారం కూడా పొందొచ్చు. తెలుగుదేశం జెండాలోనే మనకి నాగలి గుర్తుంది. మన ప్రతి ఎజెండా కూడా రైతు సంక్షేమమే ధ్యేయంగా ఉంటుంది. అన్నదాతతో దేశ ప్రగతి సాధ్యమని నమ్మిన వాళ్ళు మన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు. 90% సబ్సిడీతో రైతులకి డ్రిప్ అందిస్తున్నాం, రైతు రథాలు ఇచ్చాం, యంత్ర పరికరాల్లో సబ్సిడీ ఇస్తున్నాం. కానీ గత ప్రభుత్వం వీటన్నింటినీ రద్దు చేసిందని మన రైతన్నలకు అందరికీ కూడా తెలుసు అనుకుంటున్నాను. గత ప్రభుత్వం 12,500 ఇస్తామని కేవలం 7,500 మాత్రమే ఇచ్చింది. రైతు రథాలు రద్దు చేసింది, భూసార పరీక్షలు రద్దు చేసింది. ధాన్యం డబ్బుల కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి నాటి ప్రభుత్వం తీసుకొస్తే ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ధాన్యం కొనుగోలు చేసి 48 గంటల్లోనే అమానీలతో సహా రైతుల సోదరులకి మనకి అకౌంట్ లో డబ్బులు పడడం మనం చూసాము గత పంట టైంలో. అందుకు మనకి ప్రభుత్వం ఎంతో సహకరించింది. మన ముఖ్యంగా డెల్టా ఏరియా అయిన మన కోవూరు నియోజకవర్గానికి జేసీ గారు, కలెక్టర్ గారు, అధికారులు అంతా అండదండలుగా ఉండి రైతులకి ఎంతో మేలు చేకూర్చారని మీకు అందరికీ తెలుసు.